నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు జూలై నెలకు సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే పడని వారికి అందరికీ కూడా పడుతున్నాయి అన్నమాట. అలాగే ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా ఈ 4 రోజులలో మీ అందరికీ కూడా పడతాయి. జూలై నెలలో డబ్బులకు సంబంధించి ఇంతవరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వీరందరికీ కూడా ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే జూలై నెలకు సంబంధించి మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేశారు, డబ్బులు అనేవి కూడా పడుతున్నాయి. ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా పడతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈరోజు చూసుకున్నట్టయితే 29 తారీఖు అన్నమాట. అంటే 29 తారీఖు అనమాట. 27 తారీఖు నుంచి చాలా మందికి వచ్చేసి కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. అందరు కూడా అడగడం అయితే జరుగుతుంది. అసలు ఇక పెన్షన్ అనేది 2000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, ఈ వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, ఇట్లనే పడుతుందా, మరి పెంపు చేయరా అనేది కూడా పెన్షన్దారులు కూడా తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగింది. అందరు కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట. అసలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్ అనేది పెంపు చేస్తుందా లేదా అనేది కూడా మనకు ఎందుకు ఇంకా వరకు స్పందించడం లేదు, ఎందుకు నిర్లక్ష్యం ఉందని అయితే పెన్షన్దారులు కూడా ఆవేదన కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే ఎన్నికలు అయితే ఉన్నాయి, ఎన్నికలకు ముందే మరి పెంపు చేస్తారు అన్నట్టు వినబడ్డది. మరి అది ఇది అని అందరూ మరి మందకృష్ణ గారు కూడా పోరాడడం అయితే జరుగుతుంది. పోరాడడానికి కూడా చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది పై కూడా మనకు చూసుకున్నట్టయితే ఎవరు కూడా స్పందించడం లేదన్నమాట. అటు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక మహిళలకు 2500 రూపాయలకు సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్లో మాట్లాడారు. కేబినెట్లో కూడా మనకి ఒక మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడినప్పటికీ కూడా మార్గదర్శకాలకు సంబంధించి ఇంకా వరకు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్పందించడం లేదన్నమాట. మరి వీటికే దిక్కు లేదన్నమాట. మరి తర్వాత చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్ తర్వాతనే ఈ ఆసరా పెన్షన్ అనేది పెంపు జరుగుతుంది అన్నమాట తెలంగాణలో. ఇప్పటికే మీ యొక్క బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 17,000 రూపాయల కోట్ల అన్నమాట ఆసరా పెన్షన్ పెంచడానికి. ఈ 4,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, దివ్యాంగులకు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేది పెంచడానికి అయితే 17,000 రూపాయల కోట్ల అనేది బడ్జెట్ వచ్చేసి కూడా ప్రవేశపెట్టారు అన్నమాట. చాలామంది కూడా ఇలా కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, వారి యొక్క కమ్యూనిటీలు కానివ్వచ్చు, వీరందరూ కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఇప్పటికే ఈ యొక్క అందాల పోటీలలో రాష్ట్ర ప్రభుత్వం అనేది కోట్ల ఖర్చు పెడుతుందని అయితే ఇలా కూడా ఆరోపణలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా వేచి ఉండండి. మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే ఆసరా పెన్షన్కి సంబంధించి కూడా ఇంకా మరికొన్ని రోజులలో మాట్లాడతారా అని కూడా చూసుకున్నట్టయితే మరి అతి త్వరలో ఎన్నికలు అయితే ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక దీనిపై కూడా చూసుకున్నట్టయితే ఎన్నికల కూడా అయితే వస్తుంది, మొత్తం ఇక ఓట్లు పడతాయి. ఇక మరి గిత్తనే అన్నమాట. ఏదా విధంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ కూడా గ్రామ పంచాయతీలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. సెప్టెంబర్ 2లో చూసుకున్నట్టయితే మనకు జాబితా అనేది కూడా సిద్ధం చేయాలని అయితే ఫోటోతో సహా ఓటర్ల ఈ యొక్క సంఖ్య అనేది కూడా చూసుకున్నట్టయితే ఫోటోతో సహా వచ్చేసి జాబితా సిద్ధం చేయాలని అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అధికారులు చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట. మరి పెన్షన్ పెంపు అంటున్నారు, అటే పోతుంది. మరి మీరే ఒకసారి అయితే దీనిపై కూడా ఆలోచించాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం అన్నమాట. సో ఇదన్నమాట. మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరికీ కూడా అర్థమైనట్లయితే మన ఛానల్ని కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కలుసుకుందాం ఇక.